అయితే మా ప్రతినిధి వెంకట్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. వెంకట్, రఘునందన్ రావు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు, అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను చూసాం. ఇప్పుడు రఘునందన్ రావు అలాగే ఇందాక కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బీజేపీ నేతల వంతైంది. ఆయన తమ బై ఎలక్షన్కి సంబంధించి కావచ్చు, దుబ్బాక అలాగే హుజూరాబాద్కి సంబంధించి ఎలక్షన్కి సంబంధించి కావచ్చు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను మనం చూసాం. బీజేపీ కూడా ఇందులో బాధితులుగా ఉందని చెప్పుకోవాలి ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే. ఖచ్చితంగా చక్రి, ఎందుకంటే గత ప్రభుత్వము 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ సృష్టించినటువంటి పాలనలో పోలీసులు సృష్టించినటువంటి ఈ ఫోన్ ట్యాంగింగ్ నేర సామ్రాజ్యం అనేది ఒక్కొక్కటి బయటపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్క అంశం తెర మీదకి వస్తుంది. నిన్నటి దాకా ఇంట్లో, అంటే కీలక నేతలు, రాజకీయ నేతలు కావచ్చు, విఐపీలు కావచ్చు, ఇంట్లో ఏం మాట్లాడుకున్నా కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా కనుక్కొని దాని నుంచి రాజకీయ లబ్ధి పొందింది గత ప్రభుత్వం అనేది నిన్నటిదాకా తెర మీదకు ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కావచ్చు, విఐపీస్ కావచ్చు, అట్లనే కొన్ని సంస్థల నేతలు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్ చేసి గత 2018 ఎన్నికలు, 2018, 19, 2023 ఎన్నికల్లో కూడా ప్రభుత్వం లబ్ధి పొందిందనేది పెద్ద ఎత్తున ఇవాళ చర్చ జరుగుతుంది. నిన్నటిదాకా బీజేపీ, బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ మధ్యలో ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు తాజాగా బీజేపీ సంబంధించిన నేతలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉందనేది రఘునందన్ రావుతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. తాజాగా రఘునందన్ రావు కూడా మాట్లాడారు. అట్లనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి కూడా మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అటెండర్ నుంచి క్లర్కుల నుంచి కీలక నేతల వరకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఉదాహరణకి నారాయణగూడలో గత ఎన్నికలో నారాయణగూడలో ఒక బ్యాంకులో డబ్బులు తీసుకొస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వస్తుంటే నారాయణగూడ చౌరస్తాలో ఫోన్ ట్యాపింగ్ చేసి డబ్బులు డ్రా చేసుకొస్తున్నారు. అంటే లీగల్గా చేసినటువంటి డబ్బులు డ్రా చేసిన డబ్బులు నారాయణగూడ చౌరస్తాలో ఒక టెర్రరిస్టు లాగా పట్టుకొని వీరంగా సృష్టించారు పోలీసులు. మేము డబ్బులు డ్రా చేసిన సంగతి పోలీసులకు ఎట్లా తెలుసు అనేది తాజాగా ఒక ఉదాహరణ కూడా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇట్లా చాలామంది బీజేపీ నేతలపైన కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సిట్టింగ్ జడ్జితో ఇది పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, లేదు మా కేంద్ర దృష్టికి తీసుకెళ్తే మాత్రం ఇందులో కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది అనేది ప్రభుత్వానికి ఆయన డిమాండ్ చేసినటువంటి సందర్భం ఉంది. ఇక రఘునందన్ రావు కూడా దీంట్లో కీలక నేతలు ఉన్నారు. ఇప్పటికే ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతనలు కూడా పైన విచారణ కొనసాగుతోంది. ఎవరైతే కీలక నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది ఇటు రఘునందన్ రావు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ కీలక ఫోన్ ట్యాపింగ్ల అంశం ఇప్పుడు ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్యలో వారు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో ఈ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ను అధికారంలో తెచ్చుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివిధ నేతల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకున్నారనేది ప్రత్యక్షంగా నేతలు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. మరింత విచారణ కొనసాగాలి. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఎందుకు పౌరుల హక్కులు భంగం కలిగించే విధంగా పోలీసులే ఈ నేర సామ్రాజ్యాన్ని నిర్మించారనేది అయితే ఇప్పుడు చర్చ జరుగుతుంది. వెంకట్, ఇప్పుడు మనం చూసినట్లయితే కేటీఆర్ మీద ఆరోపణలు వచ్చాయి, అలాగే ఎర్రబెల్లి దయాకర్ మీద దానికి సంబంధించి కూడా ఆరోపణలు వచ్చాయి ఫోన్ ట్యాపింగ్లో. ఇప్పుడు ఎమ్మెల్సీ నవీన్ పేరు బయటికి చెప్పారు, నవీన్ రావును కూడా అదుపులోకి తీసుకోవాలని చెప్పి. ఏంటి ఈయన వ్యవహారం ఏంటి ఇందులో? అంటే ఈ ముగ్గురు మీద కూడా ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. తాజాగా ఇప్పుడు బీజేపీ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా కేసీఆర్ మొదటి ముద్దాయిగా పెట్టాలి, కేటీఆర్, హరీష్ రావు, అట్లనే నవీన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కూడా ప్రధానంగా పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి. వీళ్ళ పాస్పోర్ట్లు రద్దు చేయాలనేది. ఎందుకంటే ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఒక సపరేట్ వింగ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి అంశం. మహబూబ్నగర్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మహబూబ్నగర్ మాజీ మంత్రి చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు వాళ్ళ కుటుంబకులు కూడా ఉన్నారనేది ఆయన డీజీపీకి కంప్లైంట్ చేశారు. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క వింగ్ ఏర్పాటు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్లు సృష్టించారు. అందులో కీలక పాత్రధారులుగా కొంతమంది ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, లేకపోతే నవీను, ఇంకొంతమంది ఎర్రబెల్లి దయాకరావు, ఇట్లా అనేక పేర్లు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి అదే కాదు, గతంలో మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం, వీడియో ఆడియో టేపులు కూడా ఇందులో ప్రధానంగా ఉన్నాయి. బిఎల్ సంతోష్
ఏదైతే బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఆయన ఆడియో వీడియోలను కూడా రికార్డ్ చేసినాం, ఆయన ఇందులో కీలకంగా ఉన్నారనేది కూడా గతంలో తెర మీదకి వచ్చింది. ఆ అంశం కూడా ఇందులో ఉంది అనేది బీజేపీ చెప్తోంది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అసలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఉల్లంఘన జరిగింది. ఇది కుటుంబానికి సంబంధించి ఇంట్లో ఏం మాట్లాడుకున్న అంశాలు కూడా బయటకు తీసుకొచ్చి దాని ద్వారా అనేక నిధులు సమకూర్చుకున్నారు, చాలామందిని భయపెట్టించారు. గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఈ నేర సామ్రాజ్యాన్ని ఒక నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఈ నేర సామ్రాజ్యాన్ని మొత్తం కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అంటూ బీజేపీ నేతలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇదంతా కూడా ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తే గనక ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వండి, మేము టేక్ ఓవర్ చేస్తామంటూ కూడా ఆయన కొన్ని సలహాలు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది మొత్తం మీద ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలలో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. మూడు పార్టీల మధ్య వార్ కొనసాగుతుంది. కేటీఆర్ కూడా పని చేతగాక ఫోన్ ట్యాపింగ్లో ఆ ట్యాపింగ్లు అంటూ పనికి మాలిన అంశాలు తెర మీదకి తీసుకొస్తున్నారు అంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చేతనైతే విచారణ స్పీడ్గా చేపట్టండి, నిందితులు ఎవరైతే వెళ్తే వాళ్ళందరికీ కూడా చర్యలు తీసుకోండి అంటూ కూడా ఆయన కూడా చేసినటువంటి సందర్భం ఉంది. సో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశము ఎంత దూరం వెళ్తుంది, ఇంకెవరెవరు వస్తున్నారు, ఎందుకంటే ముఖ్యమంత్రి పైనే స్పెషల్గా ఫోకస్ పెట్టారు. ఇంట్లో ఏం మాట్లాడుకున్న అంశాలు కూడా తెర మీదకి వచ్చినటువంటి. సో ఇట్లా ఎవరెవరు ఇవి ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, ఎవరెవరితో లబ్ధి పొందారు, ఎవరెవరి ఏ సంస్థలతో ఎన్ని కోట్ల నిధులు సేకరించారు, గత ఎన్నికల్లో ఏ విధమైనటువంటి లబ్ధి పొందింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు ఏం చేయబోతుంది, ఈ ఎన్నికల్లో కూడా ఎలాంటి ట్యాపింగ్ చేసింది అనేది పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించాలనేది ఇటు బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు కూడా నేరుగా కంప్లైంట్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఫోన్ ట్యాపింగ్ మాది ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది. ఇప్పటికైతే ముగ్గురిని అయితే నిందితులు అదుపులో తీసుకున్నారు. తిరుపతన్న, ప్రణీత్ రావు, భుజంగరావు ఈ ముగ్గురి మీద కూడా విచారణ కొనసాగుతుంది. మా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎవరు నేరుగా చేయలేదు. ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డీజీపీ కంప్లైంట్ చేశారు. నాతో పాటు నా కుటుంబ సభ్యులది కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇప్పుడు రఘునందన్ రావు చేసినటువంటి కామెంట్స్ కూడా కొన్ని కీలకంగా మారనున్నాయి. అట్లనే కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు కూడా కొన్ని కీలక అంశాలు చేపట్టారు. ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నది. ఆ నేర సామ్రాజ్యంతో తెలంగాణ సంపద అంతా కూడా లూటీ చేసింది. అదంతా కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎవరెవరు ఇందులో పాత్రధారులు ఉన్నారు, ఎవరెవరు ఇందులో కీలక సూత్రధారులు ఉన్నారు, ఇదంతా కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలనేది కూడా బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అది ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం పైన ఏ విధమైనటువంటి ముందుకు వెళ్తుంది, ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. కాబట్టి దాంతోపాటు అక్రమ ఆస్తులు సంపాదించుకున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏసీబీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది. కాబట్టి ఇంకా ముందుకు ఇంకా ఎన్ని అంశాలు తెర మీదకి వస్తాయనేది అయితే ఆసక్తిగా మారింది. చక్రయ్య. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.